హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ప్రాపర్టీస్. నాగోల్లో G+2 బిల్డింగ్ ఒకటి సేల్కి ఉందండి. ఈరోజు మనం చూపిస్తున్నాము. ఇది HMD అప్రూవ్డ్తో ఉన్న బిల్డింగ్. ఇది మనకి నాగోల్ మెయిన్ రోడ్ నుంచి, అంటే నాగోల్ సుప్రజా హాస్పిటల్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ 2.5 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇది బండ్లగూడ ఆనందనగర్ ఏరియా. ఇది అంటే మనకి ఈ బండ్లగూడ ఆనందనగర్ మెయిన్ రోడ్కి 4th బిట్ అండి. ఇది 4th బిల్డింగ్. ఇది అండ్ మనకి ఎల్బినగర్ నుంచి వస్తే కనుక కామినేని హాస్పిటల్ దగ్గర నుంచి కూడా రావచ్చు. అక్కడ నుంచి కూడా మనకి ఎగ్జాక్ట్ 2.5 to 3 కిలోమీటర్స్ ఉంటుందండి. అంటే మనకి దగ్గరలో డీమార్ట్ ఉందండి, బండ్లగూడ డీమార్ట్ ఉంది. ఆ డీమార్ట్ దగ్గర నుంచి 1/2 కిలోమీటర్ ఉంటుందండి. ప్రైమ్ లొకేషన్ ఇది. అండ్ మెయిన్ రోడ్కి దగ్గర ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి 4th బిల్డింగ్ అంతేనండి. ఇది 230 స్క్వేర్ యార్డ్స్లో నార్త్ ఫేస్ బిల్డింగ్ ఉందండి. అంటే ఈ ఓనర్స్ ఆల్రెడీ నాగోల్లో చాలా కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మేము కూడా సేల్ చేసామండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. మీరు చూడొచ్చు, మీకు చూస్తే తెలుస్తుందండి. అండ్ ఎలివేషన్ కూడా చాలా బాగా ఇచ్చారండి. కార్ పార్కింగ్ కూడా స్పేషియస్ కార్ పార్కింగ్ ఇచ్చారు. 3 కార్స్ ఈజీ పార్క్ చేసుకోవచ్చు. అండ్ బైక్స్ కూడా ఒక 7-8 బైక్స్ పార్క్ చేసుకోవచ్చు అండి. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మనము ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK ఉందండి, గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK ఉంది, అండ్ పెంట్ హౌస్ 2 BHK ఉంది. ఓనర్స్ 3 BHKలో ఉండి గ్రౌండ్ ఫ్లోర్ పెంట్ హౌస్ రెంట్కి ఇవ్వచ్చు అండి. అండ్ ఓనర్స్ ఉంటూ కూడా రెంట్స్ వస్తాయండి ఈ బిల్డింగ్లో. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. ఇది 2 BHK ఉంటుంది. అండ్ పెంట్ హౌస్ కూడా 2 BHK అండి. అవి రెండు నార్మల్గానే ఉంటాయి. ఫస్ట్ ఫ్లోర్ మాత్రము 3 BHK ఉంటుందండి. దాంట్లో ఫాల్ సీలింగ్ అండ్ 3D వాల్ పేపర్స్ చాలా బాగా చేయించారంటే ఓనర్స్ ఉండడం కోసము. అండ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ చాలా బాగుంటుందండి. మీరు విండోస్ చూడొచ్చు. అండ్ మెయిన్ డోర్స్ అన్నీ కూడా టేక్ అండి. ఫ్లోరింగ్ మొత్తము మీకు గ్రానైట్ ఉంటుంది. ట్యాప్స్ అన్నీ కూడా బ్రాండెడ్ ఐటమ్స్ యూస్ చేశారండి, ప్యారీవేర్ యూస్ చేశారండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా వాళ్ళు చేస్తారండి. అండ్ లిఫ్ట్ కూడా ఉంది దీంట్లో. మనకి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పెంట్ హౌస్ వరకు లిఫ్ట్ ఉందండి. అండ్ ఈ హౌస్కి ఆల్రెడీ బోర్ వేశారండి, ఇండిపెండెంట్ బోర్ ఉంది. అండ్ మంజీరా వాటర్ కనెక్షన్ తీసుకోవచ్చు అండి. ఆల్రెడీ పక్క హౌస్కి ఆల్రెడీ ఉన్నాయి, ఇంకెవరు రాలని చెప్పి తీసుకోలేదు. మంజీరా వాటర్ కనెక్షన్ కూడా ఉందండి దీనికి. అండ్ సంప్ అయితే కనుక కింద 5,000 లీటర్స్ సంప్ ఉందండి. అండ్ మనకి పైన వచ్చేసరికి 6,000 లీటర్స్ వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఉందండి. ఆల్రెడీ వాటర్ స్టోరేజ్ కోసము 3 ట్యాంక్స్ ఉన్నాయి. మొత్తం 6,000 లీటర్స్ కెపాసిటీ ఉంటుందండి పెంట్ హౌస్ పైన. కింద సంప్ వచ్చేసరికి 5,000 లీటర్స్ ఉంటుందండి. ఇది HMD అప్రూవ్డ్. ఇది త్రూ ఎనీ బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు అండి. 70 to 80% వరకు త్రూ ఎనీ బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు. అండ్ లొకేషన్ పరంగా చాలా బాగుంటుందండి. రోడ్డు ముందు కూడా 30 feet రోడ్ ఉంది. అండ్ మెయిన్ రోడ్కి 4th బిట్ అంతే. మనకి నాగోల్కి ఎల్బీనగర్కి చాలా దగ్గరండి. ఇది మధ్యలో ఉంటుంది. అండ్ మనకి కనెక్టివిటీ చాలా బాగుంటుందండి. చుట్టుపక్కల అన్నీ కూడా గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్, విల్లాస్ చాలా ఉంటాయండి. కాలనీ చాలా బాగుంటుంది. ఇది లిఫ్ట్ ఫ్రెండ్స్. లిఫ్ట్ ఇంకా ఇన్స్టాల్ చేయలేదు. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి పెంట్ హౌస్ వరకు ఉంటుందండి. ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాము. ఫస్ట్ ఫ్లోర్ 3 BHK ఎలా ఉంటుందని మీకు చూపిస్తానండి. ఫాల్ సీలింగ్ అది కనుక ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. అండ్ వాల్ పేపర్స్ కూడా 3D వాల్ పేపర్స్ ఉంటాయి, చాలా బాగుంటాయండి. అంతకుముందు హౌస్ కూడా మేము ఒకటి పోస్ట్ చేసాము, సేమ్ దాంట్లో యూస్ చేసినట్టు యూస్ చేశారండి. డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ నార్త్ ఫేస్ బిల్డింగ్ అండి. ఇది 100% వాస్తు ఉంటుంది. అండ్ ప్లాట్ కూడా డైమెన్షన్ స్క్వేర్ షేప్లో వచ్చింది. మనకి 50/42 వచ్చిందండి. రోడ్ ఫేసింగ్ 42 ఉంటుంది. అండ్ డెప్త్ 50 ఉంటుందండి. డైమెన్షన్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇది ఈస్ట్ సైడ్ అండి, అందుకోసం వాక్ పాత్ ఇచ్చారు. మనకి ఈస్ట్ ఫేస్ ఎంట్రన్స్ ఉంటుంది అండ్ నార్త్ ఫేస్ ఎంట్రన్స్ ఉంటుందండి. 2 doors ఇచ్చారు, నార్త్ అండ్ ఈస్ట్. అండ్ మనకి నార్త్ సైడ్ ఉన్న డోర్ ఏదైతే ఉందో ఇప్పుడు దాంట్లో నుంచి ఎంటర్ అవుతామండి మనం. ఇప్పుడు మొత్తం కూడా టేక్ వుడ్ అండి. ఇది ఫినిషింగ్ చూడండి, మీకు తెలుస్తుంది, చాలా బాగా వచ్చిందండి. అండ్ మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అయితే కనుక మనకి ఇది వెయిటింగ్ ఏరియా అండి. చూడండి వాల్ పేపర్స్ ఎంత బాగా వేయించారో. అండ్ సీలింగ్ కూడా బాగుంటుందండి. దీంట్లో నుంచి మనం లోపలికి ఎంటర్ అయితే కనుక వెయిటింగ్ ఏరియా నుంచి లోపలికి వస్తే ఇది మెయిన్ హాల్ అండి. లివింగ్ ఏరియా ఇది. అండ్ మనకి డైనింగ్ ఏరియా స్పేస్ వస్తుందండి దీంట్లోనే.
ఓపెన్ కిచెన్ వస్తుందండి, చాలా బాగుంటుందండి. అండ్ ఫాల్ సీలింగ్ కూడా చాలా యూనిక్గా ఉంటుందండి. ఇది 3 BHK. ఇది 2 అటాచ్డ్ వాష్రూమ్స్ అండ్ కామన్ వాష్రూమ్ ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయండి. ఒకటి కామన్ వాష్రూమ్ ఉంటుంది. గెస్ట్ బెడ్రూమ్ది కామన్ వాష్రూమ్ యూస్ చేసుకోవచ్చు అండి. అండ్ మనకి వాష్ ఏరియా కూడా చాలా పెద్దగా వస్తుందండి. ఓపెన్ కిచెన్ కమ్ వాష్ ఏరియా వస్తుంది. ఫ్లోర్ ప్లాన్ చాలా బాగుంటుందండి. అండ్ మనకి ప్లాట్ డైమెన్షన్ స్క్వేర్ అవ్వడం వల్ల ఫ్లోర్ ప్లాన్ చాలా బాగా వచ్చిందండి. అండ్ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీకు బిల్డర్ కాంటాక్ట్ డీటెయిల్సే ఉంటాయండి. డైరెక్ట్గా ఓనర్కే కాల్ చేయొచ్చు మీరు. అండ్ మీకు డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్రైస్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కాల్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.